కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల శిబిరంలో ద్రౌపది పుత్రుల 5 సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ ఉంటే అశ్వత్థామ రాత్రిపూట వచ్చి కృపాచార్యుని తీసుకుని వచ్చి అశ్వత్థామకి శివుడు ప్రసాదించాడు కత్తిని వరంగా. ఆ కత్తి తీసుకొచ్చి మొత్తం అందరినీ నరికేసి అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళి శుభ్రంగా విభూది ధరించి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, ఈ పిల్లల్ని చంపిన హంతకుడు, దుర్మార్గుడు, పాపాత్మునికి శిక్ష విధించు భీమసేన అని భీముడితో చెప్తుంది. అప్పుడు భీముడు గద తీసుకుని అశ్వత్థామ దగ్గరికి వెళ్తాడు. అశ్వత్థామ మీద గద యుద్ధం చేయబోతుంటే అశ్వత్థామ అక్కడే ఉన్న దర్భని తీసుకుని మంత్రించి బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది చూసి కృష్ణుడు పాండవులతో, అంటే మిగతా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళతోటి అశ్వత్థామ దగ్గర నామకాస్త్రం ఉంది, అది ప్రయోగిస్తే భూమి నశించిపోతుంది, తొందరగా పదండి అని చెప్తే వీళ్ళందరూ తొందరగా వెళ్తారు. అప్పుడు నిజంగానే అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది భీముడి మీదకి వచ్చేస్తోంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అర్జున నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆచమనం చేసి మంత్రజపం చేసి మా గురువుగారి అబ్బాయికి ఏ ఏ ఏ కష్టము కలగకూడదు, చంపకూడదు, ఈ అస్త్రము ఇతరులు ఎవరికి ఇబ్బందులు కలిగించకూడదు, మా కుటుంబానికి క్షేమాన్ని రక్షణ ప్రసాదించు అని ఆ అస్త్రానికి నమస్కరించి అస్త్రాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు ఈ 2 అస్త్రాలు ఢీకొంటున్నాయి, ఆకాశంలో యుద్ధం చేస్తున్నాయి. అప్పుడు స్వర్గం కదిలిపోయింది, పాతాళం కదిలిపోయింది. వ్యాస మహర్షి వచ్చి 2 అస్త్రాలకి మధ్యలో నుంచి రెండింటిని ఆఫ్ చేస్తాడు. ఏమిటి అశ్వత్థామ, అర్జున మీరు చేస్తున్నది, ఇలాంటి పని చేస్తున్నారు ఏంటనంటే ఇప్పుడు అర్జునుడు అంటాడు, గురుదేవా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. మేము రక్షణకే కృష్ణుడు చెప్పగా నేను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాను అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించు అని చెప్తే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రము ఫస్ట్ అర్జునుడిని ఉపసంహరించమనండి, తర్వాత నేను ఉపసంహరిస్తాను అంటాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. అప్పుడు అశ్వత్థామని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించమంటే అశ్వత్థామ మీదకి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం వచ్చేస్తుంది చంపడానికి. అప్పుడు అశ్వత్థామ అంటాడు, నా వల్ల కావటం లేదు, బ్రహ్మశిరోనామకాస్త్రం నన్ను చంపేస్తోంది, నేను ఉపసంహరించలేదు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జున నువ్వే అశ్వత్థామది కూడా ఉపసంహరించు అని చెప్తే అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరిస్తాడు. అప్పుడు అర్జునుడు అశ్వత్థామని తాళ్ళతో కట్టి ఈడ్చి తీసుకొచ్చి రథంలో పడేశాడు. తీసుకొచ్చి ద్రౌపది కాళ్ళ మీద పడేశాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, గురుపుత్ర అని నమస్కరించి, చిన్న పిల్లలు రాత్రి నిద్రపోతుంటే ఎలా సంహరించాలనిపించింది నీకు అని చెప్పి, ఈ గురుపుత్రుడిని వదిలిపెట్టండి, వాళ్ళ అమ్మగారు ఈ పుత్రుడిని తీసుకొచ్చినందుకు ఎంత బాధపడుతున్నారో పుత్రశోకం నాకు తెలుసు, అందుకనే ఆ తల్లి ఏడవకుండా ఉండాలంటే ఈ అశ్వత్థామని విడిచిపెట్టండి అంటాది. అప్పుడు భీముడు అంటాడు, నీ బిడ్డల్ని చంపేసిన హంతకుణ్ణి వదిలిపెట్టండి అంటున్నావు, నువ్వు వెరిదానివి అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఈయనకి తప్పు చేశాడు, శిక్ష విధించు అర్జున అని అంటే
అర్జునుడు తల మొత్తం గొరిగేస్తాడు. గొరిగేశాక అశ్వత్థామకి శివుడిచ్చిన మణి అశ్వత్థామ తల మీద ఉంటుంది. పుట్టుకతో వచ్చింది అది, శివుడిచ్చాడు. ఆ మణిని అర్జునుడు తీసుకుని ధర్మరాజుకి ఇస్తాడు. ధర్మరాజు అది భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకుని శిరస్సును ధరిస్తాడు, అంటే తల మీద ధరించాడు.